అందరికీ నమస్కారం. నీ సహజ స్థితిలో ఉండు. భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం 35వ రోజుకి స్వాగతం. పుస్తకంలోని 4వ భాగం ధ్యానము యోగములో మొదటి అంశం ధ్యానము ఏకాగ్రత. తర్వాతి భాగం విందాం. భగవాన్ ఆత్మ సంస్థం మనఃకృత్వ అంటే మనస్సుని ఆత్మలో ఉంచి అంటారు. కానీ ఆత్మ అనూహ్యం కదా. అసలు ధ్యానం చేద్దామని ఎందుకు అనుకుంటున్నావు? అట్లా చేద్దామనుకోవటం వల్లనే ఆత్మ సంస్థ మనఃకృత్వ అని చెప్తారు. ఏ ధ్యానము లేకుండా ఎందుకుండవు? ఆ అంటే మనస్సు ఏమిటి? అన్ని భావాలు తొలగింపబడితే అది ఆత్మ సంస్థం అవుతుంది, అంటే ఆత్మలో ఉంటుంది. స్వామి, నాకొక రూపాన్ని ఇస్తే దానిని ధ్యానం చేయగలను, కానీ ఆత్మకి రూపం లేదు కదా. ఏవో రూపాలపై విషయాలపై మనస్సు నిలపటం ధ్యానం. ఆత్మ గురించిన విచారం అంటే ఆత్మ విచారం నిధిధ్యాసం, అంటే ఉనికి గురించి నిరవధికమైన ఎరుక. భగవాన్, ఇంద్రియాలిచ్చే సుఖం కంటే ధ్యానమే ఎక్కువ సంతోషాన్నిస్తుంది. అయినా వాటి వెంటనే పరిగెత్తుతుంది మనస్సు, ధ్యానం వెంట కాదు. ఎందుచేతనంటారు? సుఖము దుఃఖము మనస్సు యొక్క అవస్థలే. మన సహజావస్థ ఆనందమే. కానీ మనం ఆత్మని మరిచిపోయి శరీరము మనస్సే ఆత్మ అని అనుకుంటాం. ఈ తప్పు తాదాత్మ్యమే దుఃఖాన్ని కలిగిస్తుంది. చేయవలసిందేమిటి? ఈ మానసిక స్థితి ఎప్పటి నుంచో, ఎన్ని జన్మల నుంచో వస్తూనే ఉంది, పటిష్టమవుతూ వచ్చింది. అది పోతేనే గాని సహజ స్థితి అయిన ఆనందం నెలకొనదు. భగవాన్, ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలా తెరుచుకోవాలా? ఎట్లా అయినా చేయవచ్చు. అసలు విషయం ఇది. మనస్సుని లోపలికి మరల్చి అన్వేషణని చేసుకుంటూ ఉండనియాలి. ఒక్కొక్కసారి కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు నిద్రాణమై ఉన్న భావాలు వరదల్లాగా రావచ్చు. కళ్ళు తెరుచుకున్నప్పుడు మనస్సుని లోపలకు పంపడం కష్టం కావచ్చు. అట్లా చేయటానికి మనోదార్ఢ్యం అవసరం. బయటి వాటిని చూసినప్పుడు మనస్సు కలుషితమవుతుంది, లేకపోతే పరిశుద్ధంగా ఉంటుంది. ధ్యానంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనస్సు బయట వాటిని పట్టించుకోకుండా, ఇతర విషయాల గురించి ఆలోచించకుండా తన అన్వేషణలో నిమగ్నం అవటం. భగవాన్, నేను ధ్యానం చేసేప్పుడల్లా నా తల వేడెక్కుతుంది, ఒళ్ళంతా మండుతుంది. దీనికి మందేమిటండి? మెదడుతో ఏకాగ్రతని చేస్తే వేడిమి, ఒక్కొక్కసారి తలనొప్పి కూడా కలుగుతాయి. ఏకాగ్రతని హృదయంలో చేయాలి. అప్పుడు చల్లగా హాయిగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండు. నీ ధ్యానం తేలికవుతుంది. నీ మనస్సుని నిశ్చలంగా ఉంచు. ఏమైనా ఆలోచనలు వస్తే వాటిని మృదువుగా నెమ్మదిగా తొలగించు. త్వరలోనే కృతార్థుడు అవుతావు. స్వామి, ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చే నిద్రను ఆపుకోవటం ఎట్లాగండి? నిద్రను ఆపడానికి ప్రయత్నిస్తున్నావంటే ధ్యానంలో ఆలోచిస్తున్నావన్నమాట. అది కూడదు. ధ్యానం చేస్తూ ఉండగా నీకు నిద్ర దానంతట అదే వస్తే ఆ ధ్యానం నిద్రలోనూ ఆ తరువాత కూడా కొనసాగుతుంది. అయినా అది భావమే అవటం వల్ల నిద్రని వదిలించుకోవాలి. సహజ స్థితి జాగ్రత్త అవస్థలోనే ప్రయత్నపూర్వకంగా ఎరుకతోనే సంపాదించాలి. ఏ భావము ఉండని సహజ స్థితి అనే తెరపై నిద్ర మెలకువ బొమ్మల వంటివే. వాటి గురించి పట్టించుకోకు. ధ్యానం దేని గురించి చేయాలండి? నీకేది ఇష్టమైతే దానిపై. శివ, విష్ణు, గాయత్రి వీటన్నిటికీ సమానమైన శక్తి ఉంది అంటారు. నేను ఏ ధ్యానం చేయాలి స్వామి? నీకేది అన్నిటికంటే ప్రీతో దానిపై ఏకాగ్రతను ఉంచు. ఒక భావానిది పైచేయి అయితే మిగిలినవన్నీ దూరం అవుతాయి, చివరికి మాసిపోతాయి. వైవిధ్యమున్నంతకాలం చెడ్డ తలంపులు ఉంటాయి. నీకు ప్రేమపాత్రమైన భావమే ప్రముఖంగా ఉంటే మంచి భావాలే ఉంటాయి ఎప్పుడు. అందువల్ల ఒక్క భావాన్నే పట్టుకొని ఉండు. దీనికి ముఖ్యమైన అభ్యాసం
ధ్యానమే. ధ్యానం అంటే పోరాటం. నీవు ధ్యానం ప్రారంభించగానే మిగిలిన భావాలన్నీ ముసురుకు వచ్చి బలవంతమై నీవు విడవకుండా పట్టుకుందామనుకుంటున్న ఆ ఒక్క తలంపును అణచివేయటానికి ప్రయత్నిస్తాయి. నిత్య అభ్యాసం వల్ల ఆ మంచి భావానికి బలం కలగాలి. ధ్యానంలో జరిగే పోరాటం ఇదే. దానికి చిత్తశాంతి అవసరం. అంటే అన్ని రకాల భావాల వల్ల కలిగే సంక్షోభం లేకపోవటం. మనశ్శాంతి ధ్యానం వల్లనే సాధ్యం. స్వామి, ఆత్మ యొక్క స్థానం హృదయమే అయినా అది ఏ చక్రం నుంచైనా పనిచేయగలదు అని శ్రీ భగవాన్ అన్నారు కదా. కనుబొమ్మల మధ్య ఏకాగ్రతను నిలిపి తీవ్రంగా ధ్యానిస్తే ఆ చక్రమే ఆత్మకి స్థావరం కాకూడదా అండి? ఆత్మకి దేహంలో ఒక స్థానం ఉందని, దానిపై ఏకాగ్రతని నిలపటం అవసరమని అనటం కేవలం సిద్ధాంతపరమైన వ్యవహారమే. నీవొక కర్తగా, ఒక ద్రష్టగా ఊహించుకుంటావు. నీవు ఏ స్థానంపై కేంద్రీకరిస్తావో అది ఒక దృశ్యంగా, పదార్థంగా అవుతుంది. ఇది కేవలం భావనే. అట్లా కాకుండా నీవు ద్రష్టనే చూస్తే నీవు ఆత్మలో లీనమైపోయి దానిలో ఏకమైపోతావు. అదే హృదయం. కనుబొమ్మల నడుమ ఏకాగ్రతని నిలపటం వాంఛనీయమైన అభ్యాసమేనా అండి? ఎటువంటి ధ్యానాభ్యాసానికైనా ఫలితం ఒకటే. సాధకుడు దేని మీదనైతే మనస్సుని లగ్నం చేస్తాడో అది వేరే విషయంగా, భిన్నంగా కాకుండా పోతుంది. ద్రష్ట, దృశ్యము ఆత్మలో అంటే హృదయంలో ఏకమవుతాయి. మాస్టర్స్, ధ్యానము, ఏకాగ్రత అనే ఈ అంశం తర్వాతి భాగం రేపు విందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్, వరంగల్.